హాయ్ హలో అందరికి నమస్తే. ఎన్నో సంవత్సరాలుగా మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి మరి కేసు నడుస్తున్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు రామోజీరావు గారు అయితే లేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ కేసు ఏమవుతుంది అనేటువంటి చర్చ చాలా రోజులుగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టుకు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే ఇప్పుడు ఉన్నటువంటి మార్గదర్శి ఫైనాన్సర్కి సంబంధించి అని చెప్పి మరి ఆర్బీఐ చెప్పినటువంటి క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది అనేటువంటి అంశం దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ హనుమంత ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎన్నో సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఆర్బీఐ ఉల్లంఘన మేము చేయలేదు, డిపాజిట్లు కూడా అన్ని నిబంధనల ప్రకారమే తీసుకున్నామని చెప్పి రామోజీ గారు ఉన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు రామోజీరావు గారు లేరు కాబట్టి ఈ కేసుకు సంబంధించి అంటే కుమారుడు ఎవరైతే కిరణ్ ఉన్నారో ఆ కిరణ్ ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలనే ఒక చర్చ జరుగుతూ ఉంది కదా, దీని గురించి మీరు ఏమంటారు? ఏం జరగబోతుంది అంటారు కేసు సంబంధించి? ఇప్పుడు మార్గదర్శి రామోజీరావు గారు అంటేనే ఒక ట్రెండ్. వాళ్ళు అన్నిటికీ మేము అతీతులు అనుకుంటుంటారు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. మమ్మల్ని ఎవరు టచ్ చేయలేడని. ఓకే, ఆయన కాలక్రమంలో ఎదుగుదలలో చూసుకుంటే ఆయన అన్నీ కూడా మమ్మల్ని టచ్ చేయలేడు అనుకుంటారు. అన్నీ అబద్ధాలతోటి మేడలు కట్టడం అన్నది ఈనాడు పేపర్కి మొదటి నుంచి అలవాటే. ఓకే, ఇక్కడ ఎంత చట్టం ఏం చెప్తుంది, వాళ్ళు ఏం చెప్తారు? ప్రజల్ని ఎంత అమాయకులను చేసి చెవిలో పూలు పెట్టడం. కాకపోతే రామోజీరావు గారు చనిపోయిన వెంటనే ఇంక మాకు సంబంధాలు లేవు, దాంతో అందులో ఆయన చనిపోయారు కదా, మాకు ఏ రకమైనటువంటి బాధ్యత లేదని చెప్పి ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం. ఎందుకంటే ఖచ్చితంగా చట్టం ఏం చెప్తుంది? ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కానీ ఐపీసీ కానీ ఇక్కడ ఇందులో చెప్పినటువంటి సెక్షన్ 45 కానీ ఇవన్నీ వెరీ క్లియర్ కట్గా చెప్తున్నాయి. అతను చిట్ ఫండ్ నుంచి రకరకాల రూపాల్లో డబ్బులు సేకరించి వివిధ వాటికి ఖర్చు పెడుతున్నారని కంప్లైంట్ ఉంది. చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే ఆనాటి ప్రభుత్వాలు రామోజీరావు గారికి దడిసో లేకపోతే ఇంకో రకంగానో ఏ రకమైనటువంటి కంప్లైంట్ చేయలేదు. ఓకే, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే ఇటువంటి కంప్లైంట్లు ఇచ్చాయి. మా మీద ఏ కంప్లైంట్ లేదు, మేము ఎక్కడికి డైవర్ట్ చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అవన్నీ వాస్తవాలు అని చెప్పి కోర్టు కేసు తీసుకున్నప్పుడే తెలిసింది. ఇప్పుడు ఆయన చనిపోవడంతో ఇక మాకు సంబంధాలు లేవు, ఆయన చనిపోయాడు కొట్టు వారసులుగా మాకు ఏ రకమైనటువంటి బాధ్యతలు లేవు అని చెప్పి చెప్తున్నారు. కానీ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. సెక్షన్ 63 ఆఫ్ ది ఐపీసీ పర్టికులర్గా చెప్తుంది, ఎవరైనా అక్యూజ్డ్ ఇలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీలో కొంచెం బాకీలు పడి కానీ ఏ రకంగా చనిపోతే అది ఆటోమేటిక్గా అతను వారసులకు వస్తుంది అనేది సెక్షన్ 63 ఐపీసీ క్లియర్గా చెప్తుంది. ఓకే, అదేవిధంగా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉంది. ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో 306 కూడా వెరీ క్లియర్ కట్గా చెప్తుంది. ఎందుకంటే అలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లకుండా పోవు. ఆయన పోయినంత మటుకు ఆ బాధ్యతలు ఎవరైతే ఆయన ఆస్తికి వారసులు ఉంటారో, ఇప్పుడు జనరల్గా రామోజీరావు గారి ఆస్తులకు వారసులు ఎవరు? ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ బాకీలకు కూడా వాళ్ళే వారసులు అనే చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇంత స్పష్టంగా చెప్పినా మాకు బాధ్యతలు లేవు అని చెప్పి వాళ్ళు వాదించడం అనేది అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం అనేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పింది సార్. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తా ఉంది? ఇన్ని రోజులు ఏదైతే రిజర్వ్ బ్యాంక్ మాకు సర్టిఫికేట్ ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు, సో నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించలేదు అనేటువంటిది రామోజీరావు గారు చెప్తూ వస్తున్నారని చెప్పి మనం ఈరోజు చూసాం. అదే రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తెలంగాణ కోర్టుకు ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఏవి కూడా మాకు చెప్పలేదు, మేమే సర్టిఫికేట్లు ఇవ్వలేదు, మాకు కంప్లైంట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఈ ఆర్బీఐ చట్ట పరిధిలోని ఈ సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాం. అది పెడచెవన పెట్టారు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేటివి కొనసాగాలనేటువంటిది వీరు ఆర్బీఐ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఆయన కుమారుడు అరెస్ట్ అవ్వడానికి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే కోర్టు నుంచి వాళ్ళు వేసి ఫర్దర్గా దాన్ని రీకాల్ చేయించుకుంటారు. ఓకే, అంటే కేసు అంటే నడుస్తుంది బాధ్యతల నుంచి. కేసు కంప్లీట్ అయిపోయాక వాళ్ళు బాకీలు చెల్లిస్తారా లేకపోతే జైలుకి వెళ్తారా తర్వాత సంగతి. మేము అసలు కంప్లైంట్లే ఆర్బీఐకి రాలేదన్నది అవాస్తవం. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించలేదన్నది మరీ ఎంత అబద్ధం. ఎందుకంటే చాలా వరకు చిట్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయి ఏంటంటే గవర్నమెంట్ లైసెన్స్ పెట్టుకునేటప్పుడు ఒక 4 చిట్లకి అనుమతిస్తుంది గవర్నమెంట్.
ఒక 10 లక్షల రూపాయల చిట్టి, 5 లక్షల రూపాయల చిట్టి, 20 లక్షల రూపాయల చిట్టి 4 చిట్లు ఇస్తుంది. కానీ వీళ్ళు ఈ లైసెన్స్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20-30 చిట్లు చూపిస్తారు. ఏమన్నా అంటే మాకు లైసెన్స్ ఉంది అంటారు. చూసేవాడికి ఏంటి, లైసెన్స్ ఉంది కదా రామోజీరావు గారికి, ఇదే ఆలోచిస్తారు. కానీ వాళ్ళకి ఎన్ని చిట్లకి లైసెన్స్ ఉంది? 4 చిట్లకి లైసెన్స్ ఉంది. కానీ వాళ్ళు 40 చిట్లు పైకి వేస్తారు. ఈ మీ 4 తప్పించి మిగతావన్నీ కూడా చట్టవిరుద్ధమైనటువంటి వసూళ్లే, చట్టవిరుద్ధమైనటువంటి డిపాజిట్లే. దీన్ని ఖచ్చితంగా తప్పట్టింది. ఇప్పుడు డౌట్ రావచ్చు, చట్టవిరుద్ధంగా ఏంటండి, మాకు లైసెన్స్ ఉంది కదా, డిపాజిట్లు చట్టవిరుద్ధంగా చేయడం పెట్టండి. నీకు లైసెన్స్ ఉంది, ఎంతమందికి ఉంది, ఎన్ని చిట్లకు ఉంది, నువ్వు ఎన్ని చిట్లకి వేసావు? ఇలాంటి ప్రాక్టీస్ అనేది చాలా చోట్ల జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే ప్రజలకి విద్యా సంస్థలకు వద్దాం. విద్యా సంస్థలకి ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్. ఓ 10th క్లాస్ విద్యార్థి జాయిన్ అవుతారు, వాళ్ళకి 40 సీట్ల వరకు ఉంటుంది ఆ స్కూల్లో. 40 సీట్ల వరకే వాళ్ళు అడ్మిట్ చేసుకోవాలి, 40 దాటితే లేదు. కానీ అటువంటి కాన్వెంట్లో 60-70 మంది ఉంటారు, 2-3 సెక్షన్స్ కింద చూపిస్తారు. కానీ పేరెంట్కి ఏం తెలుసు, మొత్తం 10th క్లాస్కి అడ్మిషన్ ఉంది కదా అనుకుంటారు. కానీ 40 మంది మాత్రమే వాళ్ళు ఆ కాన్వెంట్ ద్వారా వెళ్తారు, మిగతా వాళ్ళు ప్రైవేట్గా కడతారు, కాలేజీలో ఉన్నట్టుగా చూపెట్టి డొనేషన్స్ తీసుకుంటారు. ఎవడు ప్రైవేట్గా వెళ్తున్నాడో, ఎవడు కాన్వెంట్ పరంగా వెళ్తున్నాడో అన్నది ఎవరికీ తెలియదు. సేమ్ ఇక్కడ అలాంటిదే. చట్టవిరుద్ధమైనటువంటి డిపాజిట్లు మార్గదర్శి రామోజీరావు గారు చేశారు. ఆయన మరి గతంలో కూడా కేసులు ఉన్నాయి. మరి వీళ్ళు మాకు వర్తించదంటే ఆ రకంగానే వెళ్తారు కోర్టు వాదించేటప్పుడు. కానీ చట్టం ఏం చెప్తుంది, చట్ట పరిధిలో లోబడి చేశారా లేదా, ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. బాధ్యతల నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రామోజీరావు గారి పిల్లలు కానీ, రామోజీరావు గారి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ చేయలేరన్నది స్పష్టం. ఇందులో ఎవరు భాగస్వాములు ఉంటే వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎస్, ఖచ్చితంగా భాగస్వాములు. ఇక్కడ ఏంటంటే చట్టం ఏం చెప్తుందంటే ఒకళ్ళు కంప్లైనెంట్గానే చనిపోతాయి క్రిమినల్ కేసుల్లో. క్రిమినల్ కేసుల్లోకి వచ్చేది మొన్నే కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక కంప్లైంట్ ఎక్యూజర్ మీద ఫైల్ చేస్తే కంప్లైంట్గానే చనిపోతే ఆ కంప్లైనెంట్ చనిపోయాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆ ఎక్యూజర్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు, కేసు క్లోజ్ చేసేయాలి. ఎప్పుడు కంప్లైంట్ చనిపోతే. ఇక్కడ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నారు. ఒకడా చట్టవిరుద్ధ డిపాజిట్లని, మాకు డిపాజిట్ల సేకరణ మీద ఫిర్యాదులే లేవన్నారు, ఫిర్యాదులు ఉన్నాయని వాళ్ళు తెలంగాణ హైకోర్టుకు కూడా ఇది ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మార్గదర్శి HUFRB చట్టంలోని సెక్షన్ 45S పరిధిలోకి వస్తుందని మొదటి నుంచి తాము చెప్తూ వస్తున్నామంది. అంటే RBI పరిధిలోకి వస్తుంది, కానీ RBI పరిధిలోకి మేము రాము, మాకు సంబంధం లేదు. నువ్వు RBI పరిధి, వీళ్ళు కేవలం దాని గురించి మాత్రమే చెప్పారు. కానీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 306 వెరీ క్లియర్గా చెప్తుంది, IPC 63 వెరీ క్లియర్గా చెప్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోలేరు. ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళది ఉంది. ఇప్పుడు ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ మారగానే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ తీయించేసుకోవడం. ఇది చట్టవిరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడు కాబట్టి రామోజీరావు గారిని తప్పించడానికి. ఆయన ఒక మహానుభావుడు అన్నట్టుగా అది వీళ్ళు రాగానే, గవర్నమెంట్ రాగానే ఇటు ఆంధ్ర తెలంగాణలో కూడా ఆయనకి ఇచ్చి రేపు పొద్దున ఆయనకి భారతరత్న కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోకలేదు. అలాంటి వాళ్ళు వీళ్ళు కేసులు తీయరని గ్యారంటీ ఏముంది? సో ఇవేంటంటే ఇంత డౌట్స్ వచ్చినప్పుడు దీన్ని వేరే రాష్ట్రానికి పంపించి ట్రాన్స్ఫర్ చేసి కేసులు చేసుకుంటే బాగుంటుంది. ఆంధ్ర తెలంగాణలో సైమల్టేనియస్గా ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ రెండు అవగాహన మీద ఉంటాయి. ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ రెండింటిని సెపరేట్గా మనం చూడలేం. అందువల్ల ఏంటంటే దీన్ని బాధితులకు న్యాయం జరగాలంటే దీన్ని వేరే రాష్ట్రానికి, తమిళనాడుకి కానీ కర్ణాటకకు కానీ ఈ కేసును కానీ ట్రాన్స్ఫర్ చేసి విచారణ చేసినట్టయితే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ.